అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మంచి చిట్కాలండి. అన్నీ సింపుల్ చిట్కాలే, మనకు ప్రతిరోజు యూజ్ అయ్యే చిట్కాలండి. అవి ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము సాంబార్ కానీ లేదంటే తర్వాత పప్పుకు కానీ కందిపప్పు ఉడకబెడుతుంటాం కదా, అలా ఉడకబెట్టేటప్పుడు మనము నీళ్ళు కొద్దిగా వేసినా కూడా ఒక్కోసారి ఎక్కువగా పైకి వచ్చేసి పొంగిపోతుంది అనమాట. పప్పు కూడా ఒక్కోసారి ఎక్కువగా పొంగి టేస్ట్ పోతుంది. అలాంటప్పుడు మనం పప్పు కానీ సాంబార్ కానీ ఎలా ఉడకబెట్టుకున్నా పొంగకుండా ఉండాలంటే దాంట్లో చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అంటే మనం కందిపప్పును కడుక్కున్న తర్వాత మనం ఎసురు పోసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టేసేయండి. చూడండి, ఇంకా ఆయిల్ వేస్తాం కదా, అసలు పొంగమన్నా పొంగదు. పప్పు తొందరగా కూడా ఉడుకుతుందండి. ఈ చిట్కానైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కందిపప్పు అయితే ఒక 4-5 విజిల్ పెట్టేసినామంటే మెత్తగా ఉడికిపోతుంది. పప్పు అయితే అస్సలు పొంగదు. మనం సాంబార్ చేసుకునేటప్పుడు ఒట్టి బ్యాలు ఉడకబెడతాం కాబట్టి ఎక్కువగా పొంగుతుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ గలీజ్ కాకుండా ఉంటుంది, అంత పొంగకుండా ఉంటుంది. చాలా నీట్గా చూడండి, చాలా మెత్తగా అయిపోయింది. సాంబార్కి ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది సాంబారు. ఈ చిట్కా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినాను అనుకుంటున్నా. సెకండ్ టిప్ అండి, ఇదిగోండి సెకండ్ టిప్. మనము సాంబార్ కానీ రసం కానీ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు మనం కొద్దిగా వేసుకున్న తర్వాత ఇంకా అలానే ఉంటే పురుగులు పడుతుంటాయి, లేదంటే అలానే ఉంటే స్మెల్ అనేది అంతా బయటికి పోతుందండి. మనము ప్రతిసారి ఒక్కోసారి డబ్బాలో వేయడం, డబ్బాలు ఖాళీ లేకపోవడం అలాంటివి జరుగుతుంటాయి కదా. అలాంటప్పుడు అది సాంబార్ స్మెల్ పోకుండా ఉండాలన్నా, సాంబార్ కానీ రసం కానీ ఏ పొల్లైనా సరే అండి పోకుండా ఉండాలంటే ఇలా ప్యాకెట్ను ఇలా చిన్నగా ముడుచుకోవాలన్నమాట. ఇలా ముడుచుకున్న తర్వాత చూడండి, అంతా ఇలా ముడుచుకున్న తర్వాత మనము తలకు పెట్టుకుంటాం కదా పిన్స్, ఆ పిన్స్ను ఇలా మనం ముడుచుకున్న తర్వాత ఇలా పెట్టేసేయండి. ఇలా పెడితే ఇది చాలా గట్టిగా ఉంటుందండి, అస్సలు ఊడమన్నా ఊడదు. ఇంకా స్మెల్ అనేది కానీ సాంబార్లో నుంచి కింద పడడం కానీ సాంబార్ పొడి లేదంటే స్మెల్ బయటికి పోవడంగా జరగదండి. చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాగో మన ఇంట్లో పిన్నులు ఉంటాయి కాబట్టి ఇలా పాత వాటిని ఇలా యూజ్ చేసుకోండి. ఈ టిప్ని ఇచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్ అండి. మనము వంట చేసేటప్పుడు ఏదైనా సరే, ఏ కర్రీస్ అయినా సరే, మనము తాలింపు వేసిన తర్వాత అన్నీ ఉప్పు కారం అలాంటివన్నీ వేసిన తర్వాత కూరలను కలుపుతూ ఉంటాం కదా. అలా కలుపుతూ ఉన్నప్పుడు మనం దాంట్లో గంటె యూజ్ చేస్తుంటాం కదా. ఆ గంటెను మనం స్టవ్ పైన అలానే పెట్టేస్తున్నామండి. నార్మల్గా అందరూ అలానే చేస్తుంటారు. అలా పెట్టేయకుండా అలా పెట్టేసినామంటే మనం దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ క్లాత్తో కానీ లేదంటే ఇలా టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి ఇలా క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకోసమని అలా చేయకుండా మనం వంట చేసుకునేటప్పుడు కూరలైనా పచ్చళ్ళైనా ఏదైనా సరే మనం చేసుకునేటప్పుడు మనం స్టవ్ పక్కనే ఒక చిన్న ప్లేట్ని అనేది పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్నామంటే మనము ఇంకా కూరలు ఏవి కలిపినా మనం దానిపైన పెట్టేసినామంటే స్టవ్ గలీజ్ కాదు. ఇది ఒక్క ప్లేటే కాబట్టి ప్లేట్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. వీడియోని లైక్ చేసినారని అనుకుంటున్నా. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ఫోర్త్ టిప్. ఫోర్త్ టిప్, లాస్ట్ టిప్. ఇదేంటంటే, మామూలుగా నెయ్యిని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదా. నేనైతే మా ఇంట్లోనే తయారు చేస్తానండి. 10 డేస్కి ఒకసారి అలా చేస్తుంటాను. పెరుగు పేరిన తర్వాత దాన్ని మీగడ తీసి పెట్టేసి ఒక 10 డేస్ తర్వాత ఇలా కరగబెడుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తానండి. అలా చేసిన తర్వాత మనం నెయ్యి వడగట్టేసుకున్నాక డేక్ష చూడండి ఎంత జిడ్డుగా అయిపోతుందో. ఇది క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టము. చేతులు అన్నీ జిడ్డు అయిపోతాయి, అయినా కూడా నీట్గా కాదు. అలాంటప్పుడు మనం దీంట్లో నీళ్లు పోసుకొని స్టవ్ పైన ఒక 5 నిమిషాలు వేడి చేసినామంటే దీంట్లో ఉండే జిడ్డంతా వదులుతుందనమాట. క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా, ఒక్కసారి అలా కడిగేసినామంటే నీట్గా అయిపోతుంది. చూడండి ఎంత బాగా నీట్గా అయిపోయిందో. ఈ టిప్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. చూస్తున్నారు కదండి, మంచి చిట్కాలండి. మనకు ప్రతిరోజు ఈ చిట్కాలు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.